దురదృష్టాన్ని కూడా అదృష్టంగా మార్చుకునేవాడే నిజమైన విజేత. జైల్లో శిక్ష అనుభవిస్తూ కూడా విజేతగా నిలిచాడో ఖైదీ. ఖైదీల పట్ల సమాజానికి ఉండే నెగటివ్ ఫీలింగ్ ను పాజిటివ్ గా మార్చేశాడు ఆ సూపర్ కుర్రాడు. ఈ కుర్రాడి పేరు దూదేకుల మహమ్మద్ రఫీ. ఊరు నంద్యాల జిల్లా బనకానపల్లె. ప్రస్తుత నివాసం కడప కేంద్ర కారాగారం. 2019 నుంచి యావజ్జీవ జైలు జీవితం గడుపుతున్నాడు. శిక్ష పడడానికి ముందు ఓ మంచి స్టూడెంట్. శిక్ష అనుభవిస్తుండగా మారిపోయాడనుకుంటున్నారా? లేదు, ఇప్పుడు రఫీ ఓ సూపర్ స్టూడెంట్ నెంబర్ 1. నేను 2012 ఇంటర్ వరకు కోయిలకుంటలో చదివాను. 10th క్లాస్ వరకు మా ఊర్లోనే చదివాను. తర్వాత బీటెక్ కోసం హైదరాబాద్ జేఎన్టీయూ ధృవ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీ జేఎన్టీయూ హైదరాబాద్ కింద బీటెక్ చదువుతుండగా అనివార్య కారణాల వల్ల నా మీద ఒక హత్యానేరం ఆరోపించబడి నేను అప్పుడు సబ్ జైలుకి వెళ్ళాను. సో సబ్ జైల్లో 66 రోజులు ఉన్న తర్వాత రిమాండ్ నుంచి బయటకు వచ్చి తిరిగి కాలేజీకి వెళ్ళి నా బీటెక్ని ఫస్ట్ క్లాస్లో కంప్లీట్ చేశాను. నెగిటివ్ ఫీలింగ్తో గడిపే జైలు జీవితాన్ని పాజిటివ్గా మార్చేసుకున్నాడు రఫీ. అంతకుముందే బీటెక్ గ్రాడ్యుయేట్. శిక్ష అనుభవించడం మొదలైన దగ్గర నుంచి ఉన్నత చదువుల మీద దృష్టి పెట్టాడు. పీజీలో యూనివర్సిటీ గోల్డ్ మెడల్ కొట్టాడు. సో నా చదువు కొనసాగించకుండా నేను చదువుతూ 2022లో నేను పీజీ ఎంఏ సోషియాలజీ తెలుగు రెండు రాష్ట్రాల్లో అత్యధిక మార్కులు సాధించారని చెప్పి తెలిపారు. తర్వాత నాకు యూనివర్సిటీ వారు గోల్డ్ మెడల్ వచ్చిందని చెప్పి అధికారులు తెలిపి ఉన్నారు. యూనివర్సిటీ అధికారుల ద్వారా నేను ఈ గోల్డ్ మెడల్ తీసుకున్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి జైలు అధికారి వారికి నేను నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యొక్క గోల్డ్ మెడల్ని నన్ను ఎంతో కష్టపడి బయట ఉండి చదివించిన మా తల్లిదండ్రులకు అంకితం చేస్తూ ఉన్నాను. జరిగిపోయిన దానికి బాధపడుతూ ఎవరి మీద రగిరిపోతూ పథకాలు ప్రణాళికలు రచిస్తూ కాలం గడపలేదు రఫీ. చదువు మీద ఆసక్తి కొనసాగించాడు. టార్గెట్ పరీక్షల మీద పెట్టాడు. యూనివర్సిటీ టాపర్గా నిలిచాడు. సాధారణంగా ఖైదీలంతా జైల్లోని సౌకర్యాలు వసతుల మీద ఫిర్యాదులు చేస్తారు. జైళ్ల గురించి నెగిటివ్గానే చెప్తారు. కానీ కారాగార ప్రాంగణం తన ఏకాగ్రతకు ఆస్కారం ఇచ్చిందని చాలా పాజిటివ్గా చెప్తాడు రఫీ. సో జైలుకు రావడం వల్ల పీజీ చేసే అవకాశం కలిగింది. సో అందులోనూ గోల్డ్ మెడల్ సంపాదించే అవకాశం కలిగిందని. సో ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే తల్లిదండ్రుల మాటలు శ్రద్ధగా వినాలి. నేను 2019 నుంచి ఈ 2023 వరకు జైల్లో ఉన్నందుకు ప్రతిరోజు మా పేరెంట్స్ బాధపడేవారు. వన్స్ నేను ఈ గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత మా తల్లిదండ్రుల యొక్క ఆనందాన్ని నేను చూడగలిగాను. శిక్షపడి జైలుకు వెళ్ళాడంటూ రఫీ గురించి అదోలా మాట్లాడిన వాళ్లే ఇప్పుడు రఫీ మావాడు, మా ఊరివాడు అంటూ గర్వంగా చెబుతున్నారు. తనకు శిక్ష పడగానే తలదించుకుని కుమిలిపోయిన తల్లిదండ్రులు, బంధువులు ఇప్పుడు తలెత్తుకుని గర్వపడేలా చేశాడు రఫీ. మా తమ్ముడికి అది అనుకోకుండా శిక్ష పడడం మాకు కొంచెం బాధాకరంగానే చాలా బాధ కలిగించింది. 2019లో మా తమ్ముడు లోపలికి వెళ్ళాక 2020లో జైల్లో అధికారుల ద్వారా మా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజీ జాయిన్ అయ్యాడు. అది మా వాడు బాగా చదివి గోల్డ్ మెడల్ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. చూసే దృష్టి లోపమే తప్ప సృష్టి లోపం లేదంటారు పెద్దలు. కారాగారాన్ని తన చదువుకు భాండాగారంగా చూసి సమయాన్ని సద్వినియోగం చేసుకున్న రఫీ అందుకు ఉదాహరణే కదా.